జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక యజ్ఞంలా మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి ఈవేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరంకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 2వ వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదోటే డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం, ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి 2వ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆయన ఒక్కడే చెప్పారు, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ వృధా పోవడానికి వీలు లేదు. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ 10 రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2వ వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్లుగా నిలిచాయి ఈ 5 నెలల్లో. ఎందుకంటే ఆ రోజు కష్టపడి 18 నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ విధ్వంసం గురవడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాల్కి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాల్ ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగులు అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి, అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా, ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలలు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం, దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అనుమతులు కూడా చాలా వరకు సూత్రప్రాయంగా, ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఏదైతే 3 రోజుల వర్క్షాప్ ఏదైతే పోలవరంలో జరిగిందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ, మన స్టేట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో 3 రోజులు ఏదైతే వర్క్షాప్లు జరిగిందో అందులో కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ని కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్యారలల్గా సమాంతరంగా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రప్రాయంగా కూడా అంగీకారం జరిగింది. అంటే సమయాన్ని
అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2027 కల్లా పూర్తి చేయాలనేటువంటి ఏదైతే మరి వాళ్ళు లక్ష్యం ఇచ్చారో దాన్ని సాధించేటువంటి విధంగా అలా ప్యారలల్గా కూడా మరి సూత్రప్రాయంగా కూడా ఏదైతే అంగీకరించారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ షెడ్యూల్ని ఏదైతే ఇప్పటికే రూపొందించుకున్న షెడ్యూల్ని మరింత కసరత్తు చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు 2వ వారంలో మరి అనౌన్స్ చేసే సమయానికి మరి ఆ ఒక్క క్షణం కానీ ఒక్క గంట కానీ ఒక్క రోజు కానీ వృధా కోకుండా పోలవరం పనులు పూర్తయ్యేటువంటి విధంగానే ఆ షెడ్యూల్ని రూపొందిస్తున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జనవరిలో నుండి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ లేదంటే రేపు 25లో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ ఏదైతే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాలనా విధ్వంసంతో 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారులకు మాకు అందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేశారనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే R&R కానీ ఏదైతే భూసేకరణ ఏదైతే ఉందో వాటిని కూడా అధిగమించేటువంటి విధంగా, ఎందుకంటే 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో నిర్మాణం చేసినటువంటి ఇళ్ళు కాలనీలే తప్ప గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఎక్కడ కూడా మరి R&Rలో కానీ అదేవిధంగా పునరావాస కాలనీలో కానీ పనిచేసినటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వం చేయలేదో మళ్ళీ దాన్ని సరిదిద్దేటువంటి విధంగా మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మీడియట్లీ ఆ కాలనీలని మళ్ళీ నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే గతంలో పనిచేసినటువంటి ఏజెన్సీలు కూడా మరి ఏదైతే పాత ధరలకు ఇప్పుడు పనిచేయలేనిటువంటి పరిస్థితి, వాళ్ళకి బిల్స్ కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వాటిని మళ్ళీ ఇప్పుడు కొత్తగా టెండర్లు మళ్ళీ పిలవాలని అంటే మరి రూపాయికి రూపాయి అంటే 400 కోట్ల రూపాయలు వాళ్ళ పనులుంటే మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలంటే 1000 కోట్లు భారం పడే